శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ త్రయోదశి శుక్రవారం. ఈరోజు మూల నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:12 లాగైతే 9:04 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 లాగైతే 1:24 వరకు ఉంది. వజ్రం ఉదయం 10:24 లాగైతే 12:01 వరకు కూడా వజ్రం అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు జూలై 19, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు మూల నక్షత్రం, త్రయోదశి మూల నక్షత్రం శుక్రవారం. మూల నక్షత్రం అమ్మవారి నక్షత్రంగా మనకి భావించడం జరుగుతుంది. అది శుక్రవారం నాడు వచ్చింది. అందువల్ల ఈరోజు ఆ అమ్మవారికి కుంకుమ పూజలు ఆచరించినట్టయితే స్త్రీలు సౌభాగ్యవతులుగా ఉంటారు. అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యం చేసి తామర పువ్వులతో కానీ లేదా తెల్లని పువ్వులతో కానీ ఆరాధించినట్టయితే పురుషులు ఐశ్వర్యవంతులు అవుతారు. భార్యాభర్తలు ఇరువురు కూడా ఆ అమ్మవారిని ఆరాధించినట్టయితే వాళ్ళకి దాంపత్య అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే సత్సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబం వృద్ధి చెందుతుంది. ఎప్పుడు మనకి శుక్రవారం మూల నక్షత్రం వచ్చినా మనం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియడం జరిగింది. అలాగే ఈ మూల నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి మూల అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు, విభేదాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పనులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా ధవళ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా
కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.